గత ప్రభుత్వం అప్పుల్లో ఊబిలో పెట్టింది. మేము వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తాం, ఆ సంపద ద్వారా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా ఏమి చేసింది, ఒరిగింది ఏం లేదు. కానీ ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం, అమరావతిని అభివృద్ధి చేసి అది ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. అయ్యా కూటమి ప్రభుత్వ నాయకులారా, అత్యంత వెనుకబడిన ప్రాంతము రాయలసీమ, దట్టు కర్నూలు, అనంతపురం జిల్లాలో ఈరోజు ఉపాధి లేక వలసలు వెళ్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పంటలు పండక, పండిన పంట గిట్టుబాటు ధరక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జిల్లాలో అందిరినీవ కాలువ పారుతా ఉంది, కుప్పం వరకు పోతుంది. ఈ అందిరినీవ కాలువ ద్వారా ఈ పత్తికొండ తాలూకా, ఆలూరు తాలూకాలకు వెళ్తున్న త్రాగేందుకు నీళ్లు లేని పరిస్థితి. ముఖ్యంగా సాగునీరు ప్రాజెక్టుల కోసం పిల్ల కాలం దొరికి అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది. నీళ్లే లేకపోతే ఏ విధంగా అభివృద్ధి అవుతుందని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి హైకోర్టు హామీ కూడా ఇచ్చారు. హైకోర్టు హామీ 2 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు చెప్పడం లేదు. విభజన నేపథ్యంలో హైకోర్టు పెడతా ఉన్నారు. హైకోర్టు బెంచ్ పోయింది, బెంచ్ కూడా అమలు చేస్తా ఉన్నారు. బెంచ్ కూడా గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు, 12 ఏళ్ళు అవుతున్న బెంచ్ కూడా ఇప్పుడు అమలు కాలేని పరిస్థితి ఉంది. అందుకే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతంలో అత్యధిక సీట్లు ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి ఈ జిల్లా ప్రజలు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతము. కాబట్టి మీరు అమరావతి పైన కాకుండా అమరావతిని మీరు డెవలప్ చేస్తేనే వెనకబడిన రాయలసీమ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈరోజు అందరినీ కాలం వెడపు చేయాలి, పిల్లకాలం తీయాలి, సాగునీరు ఇవ్వాలి, త్రాగునివ్వాలి. వేసవిగిన వస్తే కోడుమూరు లాంటి ప్రాంతంలో నీళ్లు తాగేందుకు లేవు. ఆలూరు, పత్తికొండ, కృష్ణగిరి మండలాల్లో వ్యవసాయ కాలంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. పంటలు పండక, త్రాగేందుకు నీళ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు పడి. గుండ్రేవుల ప్రాజెక్టు ఇక్కడ ఉంది. కర్నూలు నగరానికి తాగునీటి సమస్య పరిష్కారం అంటే గుండ్రేవుల ప్రాంతంలో గుండ్రేవుల ప్రాజెక్టు కావాలి. కోడుమూరు నియోజకవర్గంలో వేదవతి ప్రాజెక్టు ఆలూరు ప్రాంతంలో ఉంది. దానికి కూడా ఆలూరు, పత్తికొండ, బనగానపల్లి వరకు ఈ వేదవతి ప్రాజెక్టు వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టుకు చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఈ జిల్లాలో ఆ సమస్య పరిష్కారం ఉంది. కానీ నిధులు లేనటువంటి పరిస్థితి.